హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. ఓకే, చూడండి, మనము క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. లెటస్ స్టార్ట్ అవర్ క్లాస్. మనము శతవానాస్ది కంప్లీట్ చేసుకున్నాము. శతవానాకు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోస్ చూడండి, మీకు శతవానాస్ది పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఓకే, లాస్ట్కి మ్యాప్ కూడా వేసుకున్నాము. ఆ మ్యాప్ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెటస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనది చాలా స్పెషల్ క్లాస్ అనుకోవాలి, ఎందుకంటే మనది ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ స్పెషలే. కానీ ఈరోజు మనము శతవాన అయిపోయి ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నామంటే ఈరోజు క్లాస్లో ఇక్ష్వాకుస్, ఓకేనా, ఇక్ష్వాకుస్ రాజ్యం గురించి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో లెటస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. అసలు మనం ఎట్లా స్టార్ట్ చేసినాము ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అంటే శతవానాస్, ప్రీ శతవానాస్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసినాము. ప్రీ శతవానాస్ నేర్చుకున్నాము, వారి యొక్క క్యాపిటల్ ఏంటిది, అప్పుడు దొరికిన కాయిన్స్ ఏంటివి అవన్నీ చూసినాము. నెక్స్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ ప్రీ శతవానాస్ మనము శతవానాస్ నేర్చుకున్నాము. శతవాన ఫౌండర్ శ్రీముఖుడు నుంచి లాస్ట్ కింగ్ పులోమి 4 వరకు అన్నీ స్పష్టంగా నేర్చుకున్నాము. ఇంపార్టెన్స్ ఆఫ్ జైనిజం, ఇంపార్టెన్స్ ఆఫ్ బుద్ధిజం, ఇంపార్టెన్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్, ఓకేనా, మన క్యాస్ట్ డివిజన్, అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్, ఓకే, అన్నీ నేర్చుకున్నాము, రైట్. ఇప్పుడు అదే విధంగా ఏదైతే మనం అట్లా నేర్చుకున్నామో శతవానాస్ టైంలో, ఇప్పుడు ఇక్ష్వాకుస్ గురించి స్పష్టంగా నేర్చుకుందాం, రైట్. సో మనము ఒక యూనిట్ అయిపోయినట్టే, ఇప్పుడు శతవానాస్ అయిపోయింది. మనం ఈ రోజు నుంచి ఇక్ష్వాకుస్ నేర్చుకుందాము, రైట్. సో రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి హెడింగ్ ఎలా వస్తుంది అంటే పోస్ట్ శతవాహన ఏజ్, ఓకేనా, పోస్ట్ శతవాహన ఏజ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇక్ష్వాకుస్, వాకుస్, చూసినారా, పోస్ట్ శతవాహన ఏజ్. దీంట్లో ఏ రాజ్యం గురించి, ఇక్ష్వాకుస్. ఓకే, ఇట్లా మనము రాసుకొని నీట్గా నేర్చుకోవాలి, రైట్. ఇప్పుడు శతవానాస్ తర్వాత ఏం జరిగింది అంత పాయింట్ టు పాయింట్ చెప్తాను, మంచిగా నేర్చుకోండి. నేను ప్రతి క్లాస్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చెప్తున్నాను. మీరు కూడా విన్నదంతా ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి, రైట్. వీడియో అంతా చూసి మీ ఒక సమ్మరీ, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి సమ్మరీ మీరు ఒక నోట్స్ రాసుకుంటే అది మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. అదే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనము రీడింగ్ అండ్ రైటింగ్లో పర్ఫెక్ట్ ఉంటేనే మనము ఈ స్పీడ్ అనేది పెంచుకోగలుగుతాము, అండర్స్టాండింగ్ స్పీడ్. ఓకే, ఇప్పుడు మనము ఇక్ష్వాకుస్ గురించి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు శతవానాస్ లాస్ట్ కింగ్ పులోమి 4 తర్వాత ఎలా ఉండే పరిస్థితి అంటే ఈ ఇక్ష్వాకుస్ అనేది వీళ్ళ చేతి కిందనే ఉండేవాళ్ళు, ఓకే, వీళ్ళ చేతి కిందనే ఉండేవాళ్ళు. తర్వాత రాజు కొంచెం వీక్ రాజ్యం కొంచెం వీక్గా ఉందని తెలియగానే ఏమైందంటే ఈ ఇక్ష్వాకుస్తో పాటు ఇంకా 2-3 కింగ్స్, లోకల్ కింగ్స్ అంటాం కదా, వాళ్ళు వారి సొంతంగానే ఇండిపెండెంట్ కింగ్స్ అని మాకు మేమే ఇండిపెండెంట్ కింగ్స్ అని ప్రకటించుకున్నారనమాట. ఎంతవరకు అయితే అంతవరకు వాళ్ళ అధీనంలో ఉన్న స్థలాన్ని, భూమిని, రాజ్యాన్ని
స్వాధీనంలో చేసుకొని వీఆర్ ఇండిపెండెంట్ కింగ్స్. ఎస్, వీఆర్ ఇండిపెండెంట్ కింగ్స్ అని వాళ్ళు ప్రకటించుకున్నారు. అది ఈ పోస్ట్ శతవానాస్, రైట్. ప్రీ శతవానాస్ అంటే శతవానాస్ కన్నా ముందు ఏం జరిగింది, పోస్ట్ శతవానాస్ అంటే శతవానాస్ తర్వాత ఏం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ శతవాన ఏజ్ మనము స్టార్ట్ చేస్తున్నాము. ఈ పోస్ట్ శతవాన ఏజ్లో మనం స్టార్ట్ చేసేది ఈ ఇక్ష్వాకుస్ తోటి, ఓకేనా. ఇప్పుడు అన్నీ మనము పాయింట్ టు పాయింట్ నేర్చుకుందాము. ఈ ఇక్ష్వాకుస్ ఎవరు, వీరిది క్యాపిటల్ ఏంటిది, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పాలించినారు, వీరి యొక్క ఫౌండర్ ఎవరు, హూ ఇస్ ద ఫౌండర్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకుస్, రైట్. తర్వాత వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏంటివి, వీరి యొక్క స్పెషాలిటీ ఏంటిది, వీరు ఏ లాంగ్వేజ్ వాడుకున్నారు, తర్వాత ఏ లాంగ్వేజ్ చేంజ్ చేసినారు, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ నేర్చుకున్నాము. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇక్ష్వాకుస్. ఓకేనా. ఈ దక్షిణ ప్రాంతాన, ఈ డెక్కాన్ ప్రాంతాన వీరు అసలు ఏం జరిగిందంటే చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఎవరున్నారంటే చుట్టూ శతకర్ణీస్, చుట్టూ శతకర్ణీస్ ఇన్ కర్ణాటక. ఓకే, చుట్టూ శతకర్ణీస్ ఇన్ కర్ణాటక. వీరు క్యాపిటల్ ఏంటిదంటే విత్ బాణవాసి. అదే ఏంటిదంటే వైజయంతి. బాణవాసి ఏంటిదంటే వైజయంతి యాజ్ దేర్ క్యాపిటల్. ఓకే, ఫస్ట్ చుట్టూ శతకర్ణీస్ ఇన్ కర్ణాటక విత్ బాణవాసి. బాణవాసి అంటే ఏంటిది, వైజయంతి యాజ్ దేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే అహిరాస్. అహిరాస్ ఇన్ మహారాష్ట్ర రీజియన్. ఓకేనా, మహారాష్ట్ర రీజియన్. ఇది ఎక్కడ అంటే దీన్ని ఏమంటారంటే కోన్కన్, తర్వాత అపరాంత. ఓకే, కోన్కన్ అపరాంత, రైట్. ఓకే, నెక్స్ట్ వస్తారు మన వాళ్ళే ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్. ఓకే, ఇక్ష్వాకుస్ ఇన్ కోస్టల్ ఆంధ్ర, తర్వాత తెలంగాణ రీజియన్ declared their independence. ఓకేనా, డిక్లేర్ దేర్ ఇండిపెండెన్స్. చూడండి, ఇప్పుడు చెప్తాను వినండి. చుట్టూ శతకర్ణీస్ ఇన్ కర్ణాటక, వీరి క్యాపిటల్ ఏంటిదంటే బాణవాసి, దాన్నే ఇప్పుడు వైజయంతి అంటాము. నెక్స్ట్ అహిరాస్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇక్ష్వాకుస్ ఇన్ కోస్టల్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మన పుల్లుమావి 4 అనంతరం శతవానాస్ తర్వాత వీరందరూ శతవానాస్ కిందనే ఉండేవాళ్ళు. రాజు ఒక పెద్ద సామ్రాజ్యం చెందిన చక్రవర్తి కొంచెం డీలా పడడం వల్ల ఏమైందంటే ఈ లోకల్ కింగ్స్ అని అంటాం కదా, వీరందరూ మేమే స్వతంత్రులము, మా అధీనంలో ఉన్న రాజ్యం అంతా మాకే సంబంధించింది, దాని యొక్క అథారిటీ అంతా మాదే అని వీరు ఇండిపెండెన్స్ అని డిక్లేర్ చేసుకున్నారు. ఇది జరిగిందనమాట పోస్ట్ శతవానాస్ ఏజ్లో ఇది జరిగింది. సో ఇప్పుడు మనము ఈ ఇక్ష్వాకుస్ గురించి నేర్చుకుందాం.
ఇట్లా స్వతంత్రంగా వాళ్ళు ప్రకటించుకున్నారు కదా. మనం ఓన్లీ ఇప్పుడు ఇక్ష్వాకుస్ గురించే కాన్సన్ట్రేట్ చేద్దాం. సరేనా? ఇప్పుడు ఈ ఇక్ష్వాకుస్ ఎన్ని సంవత్సరాలు పాలించినారో చూద్దాము. ఇక్ష్వాకుస్ వారి యొక్క రాజనీతి యొక్క సామర్థ్యం చూసినారా? చూడండి, ఒక్కొక్క మైండ్ అంటాం కదా, మైండ్ ఏజ్ థింకింగ్ ఇదంతా ఎట్లుంటుందంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, ఇది టైం పీరియడ్. మన శతమానస్ వాళ్ళది ఎంత టైం పీరియడ్ అంటే ఒక 300 years 250 years వరకు చెప్పుకోవచ్చు. ఓకే, ఈ శతమానస్ మొత్తం ఈ డెక్కాన్ ప్రాంతం అంతా ఒక 200-300 వరకు పాలించినారు. అది వాళ్ళ మైండ్ ఏజ్ అనమాట. నెక్స్ట్ వీళ్ళది మైండ్ సెట్టింగ్, స్టైల్ ఆఫ్ రూలింగ్ అంటాం కదా, ఇది ఎన్ని సంవత్సరాలు ఉందంటే చూద్దాము. ఇది 220 CE to 300 CE. ఓకే, 220 to 300 CE అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 80 years పాలించినారు. ఓకే, ఇక్ష్వాకుస్ మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన ఎన్ని సంవత్సరాలు పాలించినారంటే 80 years పాలించినారు. 80 సంవత్సరాలు పాలించినారు. చూసినారా? 80 సంవత్సరాలు వీళ్ళు పాలించినారు. 80 సంవత్సరాలలో కూడా వీళ్ళు కూడా రాజులు ఉంటారు కదా, అవన్నీ మనము నేర్చుకోవాలి. ఓకే, అవన్నీ మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ పులుమావి 4 అనంతరం మన ఇక్ష్వాకుస్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఫౌండర్ ఎవరు? ఈ ఇక్ష్వాకుస్ డైనాసిటీకి ఫౌండర్ ఎవరు అంటే చూడండి, శ్రీ శాంతముల. ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఎవరు అంటే శ్రీ శాంతముల. ఓకేనా? ఇట్లా మనం నేర్చుకోవాలి. ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ డైనాసిటీ ఎవరు అంటే శ్రీ శాంతముల. ఇట్లా మనము నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వారి యొక్క ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తవ్వకాలు జరిగినప్పుడు బయటపడ్డ వాళ్ళ యొక్క టెక్స్ట్ ద్వారా వారి యొక్క పరిపాలన సమయాన్ని దొరికిన వస్తువుల ద్వారా మనకి హిస్టోరియన్స్ చెప్పిన నీతి ఏంటిదంటే, హిస్టోరియన్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటిదంటే వీరు ఎక్కడెక్కడ పాలించినారు. ఓకే, వీరి యొక్క పాలన ఎక్కడి దాకా ఎక్స్పాండ్ అయింది చూద్దాము. రైట్, ఆంధ్రప్రదేశ్లో అయితే వీరు ఎక్కడెక్కడ పాలన చేసినారంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో వీరు కృష్ణ, నెక్స్ట్ గుంటూరు, నెక్స్ట్ కర్నూలు, నెక్స్ట్ ప్రకాశం. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్. రైట్, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ అంటే చూడండి, తెలంగాణలో ఫస్ట్ నల్గొండ, నెక్స్ట్ ఖమ్మం, నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఓకే, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ ఇట్లా మనము రాసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం.
తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వీరు పాలించిన ప్రాంతాలు, లేకపోతే వీరి పాలన విశిష్టంగా ఉన్న ప్రాంతము అని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసినాం చూడండి. వీరు పాలన సమయం చూసుకున్నాము, ఫౌండర్ ఎవరు చూసుకున్నాము, ఎక్కడెక్కడ వీరు పాలించింది చూసుకున్నాము, రైట్. నెక్స్ట్ వీరి యొక్క క్యాపిటల్, రాజధాని ఏది అట్లా మనం నేర్చుకోవాలి. ఓకే, ఇక్ష్వాకుస్ యొక్క క్యాపిటల్ ఏది చూద్దాము. క్యాపిటల్ చూడండి, ఇక్కడ రాస్తున్నాం. క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఏదంటే విజయపురి. విజయపురి ఎక్కడ ఉంది విజయపురి? ఇన్ ద నాగార్జున కొండ వ్యాలీ. ఓకే, విజయపురి ఎక్కడ ఉందంటే నాగార్జున కొండ వ్యాలీ దగ్గర ఉంది. ఇట్లా మనం నేర్చుకోవాలి, రైట్. ఇప్పుడు వాళ్ళు పాలించింది శ్రీ శాంతాముల. ఫౌండర్ ఎవరు? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ డైనాసిటీ అంటే శ్రీ శాంతాముల. ఎన్ని సంవత్సరాలు పాలించినారు? వాళ్ళ పాలించిన టైమింగ్ ఏంటిదంటే 220 to 300 అంటే 80 years వాళ్ళు మనని పాలించినారు. నెక్స్ట్ క్యాపిటల్ ఏది? విజయపురి. ఓకే, విజయపురి ఇన్ ద నాగార్జున కొండ వ్యాలీ. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ప్రతి క్లాస్ ఏమనుకుంటున్నాం, ఏదన్నా వర్డ్ వినంగానే మనకి ఏదైనా గుర్తుకు రావాలి. ఇప్పుడు ఇక్కడ విజయపురి నాగార్జున కొండ వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? బుద్ధిజం గురించి గుర్తుకు రావాలి. అంటే వీరి యొక్క హయాంలో కూడా బుద్ధిజం అనేది చాలా ప్రసిద్ధిగాంచినది. చాలా ప్రజల్లో ఆ ప్రాంతం అనేది ఒక బుద్ధిస్ట్ హబ్గా మారింది. నాగార్జున కొండ వ్యాలీ అనేది ఒక బుద్ధిస్ట్ ఆల్రెడీ ఉన్నది, శతమానాల టైం నుంచి కూడా ఉన్నది, అదే కొనసాగిందనమాట. ఇక్ష్వాకుస్ టైంలో కూడా ఇది అదే విధంగా కొనసాగింది, ఆగలేదు. బుద్ధిజం అనేది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ బుద్ధిజం అనేది ఒక హోలీ ప్లేస్గా మారింది. చూడండి, ఇక్కడ రాస్తున్నా. బుద్ధిజం అనేది ఇది ఒక హోలీ ప్లేస్గా మారింది. హోలీ ప్లేస్ అండ్ an intellectual center. Intellectual center. ఓకే, బుద్ధిజం అనేది హోలీ ప్లేస్ అండ్ ఇంటలెక్చువల్ సెంటర్గా మారింది. ఎక్కడ? నాగార్జున కొండల. ఓకే, ఇప్పుడు హోలీ ప్లేస్ అంటే ఒక పవిత్రమైన స్థలం అని తెలుసు మనకి. ఇంటలెక్చువల్ సెంటర్ అంటే ఇక్కడ కూడా కొంతమంది మన మేధావులు, ఈ బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ అంటారు కదా, అంటే మారుతున్న సమయానికి, మారుతున్న మనుషులకి, మారుతున్న కాలానికి దాని తగ్గట్టు ఒక కొత్త ప్రిన్సిపల్ ఇవ్వడం. ఓకే, ఈ ఇంటలెక్చువల్ బుద్ధిజం హోలీ ప్లేస్ అండ్ ఇంటలెక్చువల్ అంటే ఏంటిది? ఈ ఇక్కడ ఉన్న మన మత పెద్దలు కానీ, ఓకే, మన మేధావులు కానీ ఇక్కడ ఉంటారు కదా, నివసించే మేధావులు, వీరు ఈ మారుతున్న సమయానికి, మారుతున్న మనుషులని, మారుతున్న వ్యవస్థకి ఒక కొత్త సిద్ధాంతం, ఒక కొత్త ఐడియాలజీ ఇవ్వడం. ఓకే, సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చే కొత్త ఐడియాలజీని ఇంటలెక్చువల్ అంటారు. దాన్ని ఇంటలెక్చువల్ ఏ స్థలంలో వారు ఇస్తున్నారో అదే స్థలాన్ని ఇంటలెక్చువల్ సెంటర్ అంటారు. ఓకేనా, ఇంటలెక్చువల్ అనేది ఇప్పుడు మనం చాలా వింటున్నాం ఈ వర్డ్స్, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఈ బుద్ధిజం ఎట్లా డెవలప్ అయిందని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ, స్కల్ప్చర్, పెయింటింగ్, ఇవి కూడా చాలా డెవలప్ అయినాయి మన ఇక్ష్వాకుస్ టైంలో. ఓకే, ఇవి చాలా డెవలప్ అయినాయి మనకి తెలుస్తుంది. నెక్స్ట్
ఈ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ దొరికినాయి? ఓకే, ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ దొరికినాయి అంటే చూడండి, 1 by 1 రాస్తున్నా. జగ్గయ్యపేట్, కృష్ణా డిస్ట్రిక్ట్. జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, జగ్గయ్యపేట్ కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, రామిరెడ్డిపల్లి, అండ్ ఫణిగిరి. ఓకే, జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి మన తెలంగాణ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే హిస్టరీ. ఇవి రెండు మనకి ఏం చెప్తుందంటే హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఒక ఇన్స్క్రిప్షన్స్, రైట్. ఇవి రాస్తున్నాను. ఇన్స్క్రిప్షన్స్. ఓకే, ఫస్ట్ వచ్చి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షను, తర్వాత జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్, తర్వాత రామిరెడ్డిపల్లి అండ్ ఫణిగిరి. ఓకే, నెక్స్ట్ వీరి లాంగ్వేజ్ ఏంటిది? ఓకే, ఇక్ష్వాకుస్ యొక్క లాంగ్వేజ్ ఏంటిది అంటే ప్రాకృత్ లాంగ్వేజ్. తర్వాత స్క్రిప్ట్ వచ్చి బ్రాహ్మి స్క్రిప్ట్. ఓకేనా, వీళ్ళు స్టార్టింగ్ వాడింది ప్రాకృత్, తర్వాత సంస్కృత్ చేంజ్ అయింది, అది మనం నేర్చుకుందాము ముందు. నెక్స్ట్ వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఎట్లా క్లాసిఫై అయినాయి అంటే చూడండి, 1 by 1 రాస్తాను. కార్డ్ మహాస్తూప అండ్ ఆయక పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది ద చైత్యగృహ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ ది డిటాచ్డ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆన్ స్కల్ప్చర్. ఓకే, ఇన్స్క్రిప్షన్ ఆన్ స్కల్ప్చర్. ఇవన్నీ ఏంటివంటే క్లాసిఫికేషన్. ఇవి వచ్చి వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి అండ్ ఫణిగిరి, రైట్. ఇవన్నీ వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ దానికి క్లాసిఫై అయింది. ఓకే, కార్వ్డ్ మహాస్తూప అంటే చెక్కింది. ఆయక పిల్లర్, ఇదొక పిల్లర్కి సంబంధించింది. చైత్యగృహ ఇన్స్క్రిప్షన్, డిటాచ్డ్ పిల్లర్. ఓకే, అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ స్కల్ప్చర్, రైట్. స్కల్ప్చర్ అంటే మన ఇది చెక్కడం ఉంటుంది కదా, దాన్ని మనకి స్కల్ప్చర్ అంటాము. దాని యొక్క ఇన్స్క్రిప్షన్స్ కూడా మనకి తెలుస్తుంది. ఓకేనా, సో ఒక్కసారి చూద్దాము మనము ఇవాళ ఏమేమి నేర్చుకున్నాము. చూడండి, ఇవాళ ఏం స్టార్ట్ చేసినాము. ఇవాళ పోస్ట్ శతవాహన ఏజ్ అంటే శతమాన తర్వాత ఏం జరిగింది నేర్చుకున్నాము. అది ఎవరు వస్తున్నారు వీరి తర్వాత అంటే ఇక్ష్వాకుస్. ఓకే, ఈ ఇక్ష్వాకుస్ పాలనా సమయం ఎప్పుడంటే 220 to 300 CE.
ఫౌండర్ ఎవరు అంటే శ్రీ శాంతామూల. ఈ ఆంధ్ర ప్రాంతాన ఎక్కడెక్కడ వీరు పాలించినారు, తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడెక్కడ పాలించినారు ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వీరి క్యాపిటల్ ఏదంటే విజయపూరి, నాగార్జున కొండ వ్యాలీ. అప్పుడు అక్కడ కూడా బుద్ధిజం హబ్లో ఉంది, బుద్ధిజం హోలీ ప్లేస్గా మారింది, ఒక ఇంటలెక్చువల్ సెంటర్గా మారింది. తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడంటే నాగార్జున ఫస్ట్ కొండ ఫస్ట్, జగ్గయ్యపేట, రామిరెడ్డి అండ్ పల్లి అండ్ ఫణిగిరి. లాంగ్వేజ్ ఏది వీలేదంటే ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రాహ్మీ స్క్రిప్ట్. తర్వాత క్లాసిఫికేషన్ ఎలా వీరి యొక్క విభజన, ఓకే, డిస్క్రిప్షన్ క్లాసిఫికేషన్ ఎట్లా డివైడ్ చేసిరంటే కార్వ్డ్ మహాస్తూప, ఆయక పిల్లర్, తర్వాత చైత్యాగృహ, డిటాచ్డ్ పిల్లర్, తర్వాత స్కల్ప్చర్. ఓకేనా, ఇట్లా మనం నేర్చుకోవాలి. ఇట్లా మనము ఇప్పుడు ఈ ఇక్ష్వాకు స్టార్ట్ చేస్తాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము మన శతవాహనాస్లో ఏమేమి నేర్చుకున్నామో అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కానీ ఇవన్నీ నెక్స్ట్ కింగ్స్ వస్తారు. ఓకే, ఫస్ట్ ఓన్లీ మనం ఫౌండర్గా ఒకటే నేర్చుకున్నాము ఇవాళ. సో ఇట్లా మనము నేర్చుకుంటున్నాము. అంత మనం సిలబస్ ప్రకారమే వెళ్తున్నాము. సిలబస్ మనకి కమిషన్ ఏది ఇచ్చిందో ఆ సిలబస్ ప్రకారం వెళ్తున్నాము. సిలబస్ మనము ఏ చదువుతున్నా ఫస్ట్ సిలబస్ చూడాలి. ఈరోజు చదువుతున్నాం, మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే సిలబస్ ముందు పెట్టుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనము కరెక్ట్ ట్రాక్లో ఉంటాం. ఓకే, చాలా విషయాలు ఉంటాయి కానీ మనకి సంబంధించిన మన సిలబస్కి, ఎగ్జామ్కి, సబ్జెక్ట్కి ఏదైతే కావాలో అదే మనం తీసుకొని అదే మనం చదువుకోవాలి, ఇదే మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్స్ రూపాన మీ డౌట్స్ని చెప్పండి, మేము రిప్లై ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.